నమస్తే అండి, నేను రజా. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం స్పష్టంగా ఈ రోజున వైసీపీ పార్టీ అయితే చేస్తుంది. అసలు లేని రాద్ధాంతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నారా లోకేష్ గారు ఆయన రిలేటివ్స్ ఎవరంటే దగ్గుబాటి పురంధరేశ్వరి గారి మామగారికి సంబంధించి ఏదో విగ్రహావిష్కరణ ఏదో జరిగిందంట. ఆయన హయాంలో అక్కడ ఏదో జరగకున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయంట. అవి జరిగిపోయి కూడా కొన్ని దశాబ్దాలు అయితే ఈ రోజున వాటిని తెరపైకి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు నాకు తెలియకడుగుతున్నా, ఆయన ఎవరు దళితులను చంపేసినారు, అది చేసినారు, ఇది చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు, అదంతా కూడా సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళందరూ కూడా అక్కడ కలిసి ఉండుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు అది చేశారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నిన్నటి నుంచి దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్లో జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి దగ్గుబాటి జంజురామయ్య విగ్రహావిష్కరణ చేసి సమాజానికి గొప్ప సందేశం ఇస్తున్న నారా లోకేష్ దగ్గుబాటి జంజురామయ్య ఎవరో 6 మంది దళితులను నోచుకోత పోసి 3 దళితుల మహిళలు అత్యాచారం చేసి వారి ఇళ్లను తగలబెట్టి కారంచేడు ఘటనలో అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక ఘటనను తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు దళితులకి అదేవిధంగా నారా లోకేష్ గారికి మధ్య ఒక రకమైన వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ సంఘటన అక్కడ ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మన ఎవరికి కూడా తెలియదు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు లేదా 35 ఏళ్ల వయసు ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి యువత ఎవరికి కూడా ఈ సంఘటన గురించి పెద్ద అవగాహన లేదు, ఐడియా కూడా ఉండదు. మెజారిటీ పీపుల్ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ రాష్ట్రంలో ఎవరికి కూడా ఏం తెలియదు. కానీ ఏంటంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, దళిత వ్యతిరేకి అనేది ఒక ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. సో అందులో భాగంగా ఈరోజు స్పష్టంగా చేయడం జరుగుతుంది. అసలు దళిత వ్యతిరేకులు నిజంగా ఎవరు నేను అడుగుతున్నాను. సరే, ఇది ఎప్పుడో దశాబ్దాల క్రితం ఏదో జరిగిపోయింది కదా, అది కొంచెం ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య కాలంలో మీకు తెలుసా, ఒక దళితుడు దానికి సంబంధించిన ఫోటో కూడా నేను పక్కన పెడతాను. దళితులు ఎదిరించినాడని చెప్పేసి గుండు కొట్టించినారు, దళితులు ప్రశ్నిస్తే చంపేసినారు, దళితులు మాట్లాడితే చంపి డోర్ డెలివరీ చేసినారు, ఇక దళితులు మద్దతు తెలిపితే క్రూరంగా వేధించి చంపినారు. సో ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే గత హయాంలో డాక్టర్ సుధాకర్ గారు ఎవరు, ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి? దళితులు కాదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితులు కాదా? ఎక్కడ దాకా ఎందుకు ఏదో ప్రశ్నించినందుకు ఏకంగా గుండు కొట్టినారు. ఆ అబ్బాయి గుండు కొడితే నేను చచ్చిపోతా, శిరోమణం చేస్తే నేను చచ్చిపోతానని చెప్పేసి మన రాష్ట్రపతి గారికి లేఖలు రాసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ఘటనలు. అసలుకి ఏమనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఎప్పుడో ఏదో జరిగిపోయినటువంటి ఘటనలు వాళ్ళ రిలేటివ్ అవుతారు, ఆయన ఏదో వెళ్ళినాడు, అక్కడ ఏదో దండేసినాడు, అయిపోయింది, వచ్చేసినాడు. కానీ దీని మీద వైసీపీ రాజకీయం చేయాలనుకుంటున్న తీరు చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ కాడర్ చేస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే ఇంత తిక్కుమాలిన రాజకీయం అవసరమా? ఎప్పుడో ఏదో జరిగిపోయింది. అసలు గత 5 సంవత్సరాల్లో మన హయాంలో జరిగినటువంటి పనులేంటి? దీన్ని మాత్రం మన వెనక చూసుకుంటే అన్ని బొక్కలే, కానీ మనం మన వెనక చూసుకొని పక్కన వెనక చూస్తాం. ఇదే దారుణం.